ప్రియ దేవుని పిల్లలారా, మనిషికి జీవం ఇచ్చినవాడు, మనిషికి మరణశాసనం రాసినవాడు, సమస్త సృష్టిని చేసిన వాడే భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు. ఆశ్చర్యం పిల్లలు కదా. తన స్వరూపంలో పిల్లలు కానీ తండ్రిని పరలోకాన్ని నిలిచిపెట్టి తండ్రి వల్ల సమస్త సృష్టిని చేసిన వాడు, మానవాళికి జీవం ఇచ్చిన వాడు భూమి మీదకి వచ్చి నడిచాడంటే ఆశ్చర్యం కదా. ఆయన చేసిన మిరాకిల్స్ అన్నీ రియల్. ఆయన చేసిన మిరాకిల్స్ ఈ రోజైనా దొంగ బోధకులు వాళ్ళ దగ్గర స్వస్థత లేకపోయినా ప్రజలను మోసగిస్తూ ఏదో చీప్ ట్రిక్స్ చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. వాళ్ళ దగ్గర స్వస్థత లేకపోయినా మా దగ్గర స్వస్థత ఉందని చెప్పేసి పిలుస్తున్నారు. కానీ ఆ రోజు నిజంగా యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. కానీ ఈ విషయం ఎక్కడ చెప్పొద్దు, ఎందుకంటే ప్రజలకి ముందు వారి నీతిగా బ్రతకడం కోసం నా మాటలు ముఖ్యం, అద్భుతాల కోసం రావటం కాదు, నా మాటల ప్రకారంగా బ్రతకడం కోసం రావాలి, నా మాటల కోసం రావాలని ఆయన అన్నాడు. పిల్లలు ఆ రోజు చేసిన అద్భుతాలు ఏం చెప్పనా, ఓత్ చేయగలవాడండి. ఈ చేయి నార్మల్గా ఉన్నట్టు ఈ చేయి లేదు, ఇది చీపురు పుల్లా ఉంది, ఈ చేయి మనలా నార్మల్గా ఉంది. ఈ చీపురు పుల్లగా ఉన్న చేయిని యేసుక్రీస్తు బాగుబండుగా కానీ పట్టుకొని అన్నప్పుడు వెంటనే స్వస్థత వచ్చేసింది. ఈ చేయి వల్ల ఆ చేయి కూడా అయిపోయింది. అలాగే లాజరు 3 రోజులు చచ్చిపోయి 3 రోజులైంది, కుళ్ళిపోయి ఉన్నాడు. కుళ్ళిన లాజర్ని బ్రతికించాడు. 12 ఏళ్ల యాయిరు కుమార్తెని ఆయన బ్రతికించాడు. పుట్టి గుడ్డివాడికి చూపించాడు. పక్షవాత రోగం వల్ల స్వస్థపరిచాడు. ఈ రియల్ మిరాకిల్స్. ఈరోజు దొంగలు ఎంత ఘోరం చేస్తున్నారు చూడండి, ఎంత భయంకరంగా మోసాలు చేస్తున్నారు చూడండి. అలాగే విధవరాలు కుమారుడు భర్తను కోల్పోయింది, యవనస్తుడైన తన కుమారుడు కూడా చచ్చిపోయాడు. ఆ పరిస్థితి ఎలా ఉండి చెప్పండి. విధవరాలు ఆ కృంగిపోయిందండి. బంధువులు ఇంకా ప్రజలందరూ కూడా పాడేమంటే నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆమె కృంగిపోయి ఆమె లేదు, చాలా డిఫరెన్స్లోకి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వచ్చాడు. వెంటనే ఆమె పరిస్థితి చూశాడు. కుమార్తెనికి విశ్వాసం ఉందా నీ కుమారుని బతికియటానికి అని కూడా అనలేదండి. ఆమె పరిస్థితి అన్నీ తెలుసుకుని, ఎందుకంటే హృదయంతారిని ఎదిగిన దేవుడు కదా, సృష్టికర్త కదా, ఆయనకి అన్నీ తెలుసు కదా. వెంటనే వచ్చి పాడిని ముట్టి బ్రతికించేసాడు. దెబ్బకి షాక్ అయిపోయారు ప్రజలందరూ. మన మధ్య ఉంది ఎవరు అనే ఆలోచనకి వెళ్ళిపోయారండి. ఒకసారి పడవలో ప్రయాణించేటప్పుడు శిష్యులందరూ కూడా మరి ఆయన నిద్రపోతున్నాడు. నిద్రపోయేటప్పుడు గాలి తుఫాను మొత్తం వచ్చినప్పుడు ఒక్కసారి శిష్యులు భయపడిపోయి ప్రభువా నశించిపోతున్నా లేనప్పుడు ఆయన నిద్ర నుంచి లేచి వెంటనే గాలిని తుఫాను గద్యంగాలే అవి నిమ్మలమైపోయాయి. వెంటనే శిష్యులు ఏం చెప్పుకున్నారు తెలుసా, అమ్మో ఈ గాలి సముద్రానికి లోబడుతుంది ఏంటి, ఈయన ఎవరు? సముద్రం చేసిన వాడికి ఇక సముద్రం లోబడేది, ఎవరికి లోబడిద్ది అంటే ఈయన సముద్రాన్ని ఆకాశాన్ని సృష్టించేసిన వాడిని ఆశ్చర్యపోయారంటారు. ఇలాంటి గొప్ప కార్యాలు బైబిల్లో మనం చూసినప్పుడు ఆశ్చర్యపోతాం కదా. అంత గొప్ప దేవుడిని నమ్ముకున్న మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎంత రోషంగా ఉండాలి, ఎంత పౌరుషంగా ఉండాలి. కనుక జాగ్రత్త, యథార్థంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, ప్రభునామం గణపరిచే బిడ్డలుగా ఉండండి.